పండుగలలో చేరి ఉన్నటువంటి మనము ఈ శుక్రవారము దేవుని యొక్క మాటలను స్వస్తిశాలలో జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క కార్యములు మనకి ఏ విధముగా తెలుస్తాయి, బయలుపరచబడతాయి అంటే దేవుని యొక్క వాక్యమును మనము జాగ్రత్తగా వినుట వలననే. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. చాలమ్మా. దేవాది దేవుడు ఈ వాక్య భాగములో నుండి మనందరితో మాట్లాడును గాక. గమనించండి, మన యొక్క వాక్య అంశము నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. మన జీవితములలో, మన బ్రతుకులో, మన కుటుంబములలో మనకు చిగురించేటువంటి అనుభవము. చిగురు అనగా వృద్ధి, చిగురు అనగా నూతనత్వము, చిగురు అనగా ఫలములకు సూచన, చిగురు అనగా క్రొత్తదనము, చిగురు అనగా ఆనందము, సంతోషము. కాబట్టి నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వారి కర్ర చిగురించును. నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వాని జీవితము చిగురించును. నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వారి కుటుంబము చిగురించును. నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వారి జీవితము చిగురించును. ప్రభు సెలవిస్తూ ఉన్నటువంటి మాట గమనించండి. ఇక్కడ మనము చరిత్రలోనికి వెళ్ళి చూస్తే ఎవరిని గురించి ఈ మాట ప్రభు చెప్తూ ఉన్నారు అంటే, దేవాది దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించడానికి మోషే గారిని ఐగుప్తు దేశంలోనికి పంపించి ఇశ్రాయేలీయుల మధ్యలో సమస్త అద్భుత కార్యములు జరిగించిన తర్వాత వారు బయటకు వచ్చి ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా ప్రత్యక్షపు గుడారమును ఏర్పాటు చేయాలని దేవుడు సమస్తమును తేటపరిచి వారి చేత దేవుని కొరకు ఒక నివాసమును ఏర్పాటు చేసుకుని అక్కడ సేవ చేయడం కొరకు, అక్కడ దేవుని పనిని జరిగించుకున్న కొరకు, అక్కడ దేవుని యొక్క కార్యములు ఇశ్రాయేలీయుల మధ్యలో విస్తరించడం కొరకు ఇదిగో నీ అన్నయ్య అయినటువంటి అహరోనును, అదే విధముగా అతని యొక్క కుమారులను యాజకులుగా ఏర్పాటు చేసి నీవు అభిషేకించవలను అని దేవుడు సెలవిచ్చారు. అయితే గమనించండి, ఈ మాట, ఈ సంగతి, ఇంటి ఏర్పాటు మిగిలినటువంటి 11 సహోదరులకు లేక ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి 11 గోత్రములలో ఉన్నటువంటి అనేక మందికి ఇష్టము లేదు. ఇష్టము లేనటువంటి కారణము చేత వారు సనుగుతూ ఉన్నారు, వారు గుడుగుతూ
ప్రభు వింటూ ఉన్నారు, ఇశ్రాయేలీయులు వింటూ ఉన్నారు, మోషే గారు వింటూ ఉన్నారు, అహరోను వింటూ ఉన్నారు. అంతకంతకు ఈ సనుగు ఎక్కువైపోతూ ఉంది. ఇక్కడ దేవుడు చేసినటువంటి కార్యములు ధ్యానం చేసుకునే ముందు ఒక సంగతిని మనము ధ్యానం చేసుకోవాలి. చూడండి, అహరోను లేవి వంశస్థుడు. అహరోను ఎవరు చెప్పాలి, మాట్లాడాలి. అహరోను ఎవరు? లేవి వంశస్థుడు. అహరోను లేవీయుడు. అయితే ఈ లేవి వంశములకు తండ్రి వలన శాపం వచ్చిందంటండి. తండ్రి వలన శాపము కలిగిందంట. చూడండి, ఎందుకు తండ్రి వలన శాపము కలిగింది? లేవి తన యొక్క తండ్రికి మూడవ కుమారుడు, లేయాకు పుట్టినటువంటి మూడవ కుమారుడు. యెహోవా దయ వలన నాకు ముగ్గురు కుమారులు పుట్టారు అని మరి మూడవ కుమారుడిగా పుట్టినటువంటి కుమారునికి లేవి అని పేరు పెడుతుంది. 12 మంది పెరిగి పెద్దవారయ్యారు. ఒక్క సహోదరి ఉంది. ఆ సహోదరికి శ్రమ కలిగింది. ఆమె జీవితము పాడవడానికి కారణమైనటువంటి జనాంగమును వినండి. సుస్పష్టముగా నేను వివరించట్లేదు, వాక్యంలో చదువుకోండి. తన సహోదరి యొక్క జీవితము నాశనం అవడానికి కారణమైనటువంటి జనాంగమును దేవుని అడగలేదు, తండ్రిని అడగలేదు. తన సహోదరుడైన షిమ్యోనును తీసుకుని లేవి ఆ ప్రాంతంలోనికి వెళ్ళి అనేక మందిని చంపివేసి వచ్చేశాడు. ఆ కారణం చేత తండ్రి నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యాకోబు గారు ఏం చేశారంటే లేవి విషయములో ఆశీర్వాదం ఇవ్వలేదు కానీ శాపమునే ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 5వ వచనము. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలిసి కొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుది కాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. చూడండి, బాగా గమనించండి. ఏదో వచ్చాములే, ఎక్కడో పెట్టుకున్నాములే మనసు అన్నట్లు ఉండకండి. ఇక్కడికి వచ్చామా, దేవుని వాక్యమును సరిగ్గా జాగ్రత్తగా శ్రద్ధగా మనసు ఇక్కడ పెట్టుకుని తనువు ఇక్కడ పెట్టుకుని వినండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ సమాధానం చెప్పండి. శరీర సంబంధమైనటువంటి తండ్రి వలన శాపము వచ్చింది. శరీర సంబంధమైనటువంటి తండ్రి యాకోబులో నుండి విభజించేస్తారు, ఇశ్రాయేలులో నుండి ఈ జనాంగములో నుండి చెరగొట్టేస్తాను అని ఇట్టి మాటలు పలకగా, కానీ పరలోకములో నుండి చూస్తూ ఉన్నటువంటి తండ్రి క్షమించి ఈ శాపమును ఆశీర్వాదముగా మార్చేశారు.
మనల్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? మాట్లాడాలి, కొంచెం గట్టిగా మాట్లాడాలి, పర్లేదు. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? మిమ్మల్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దైవ సేవకులను ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవదాసయ్య గారిని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? సేవలను ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఏ శాపం మనకు వస్తుంది చెప్పండి? ఏ శాపము మనకు రాగలదు? లేక ఏ అడ్డు మనకు రాగలదు? ఇప్పుడు 11 గోత్రముల వారు సలుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో 12 గోత్రములలో నుండి ఒక్కొక్క కర్రను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుట పెట్టండి. 12 కర్రల మీద 12 గోత్రకర్తల గోత్రముల పేర్లు రాయండి. నేను ఎవరిని ఏర్పాటు చేసుకుంటానో వాని కర్ర తెల్లవారేసరికి చిగుర్చును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మోడు బారిపోయినా, ఇక అంతా అయిపోయింది అనుకున్నా, మన ప్రయత్నం వలన మనం ఏమీ చేయలేకపోయినా, చెట్టు నుండి వేరు పరచబడి ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి ఎండి 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 దానిలో ఉన్నటువంటి సారమంతా కూడా కృంగి కృషించిపోయి మోడులాగా అయిపోయి ఒక కర్రలాగా అయిపోయినా కూడా ఆ జీవితంలో దేవుడు చిగురింప చేయగలడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటున్నారు, ఇది నా ఏర్పాటు, ఇది నా చిత్తము, ఇది నా సంకల్పము గనుక మోడు బారిపోయినా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని నేను చిగురింప చేస్తాను. ఇక చూడండి, ఆ దినమున గోత్రముల కర్రలన్నీ తీసుకుని వచ్చారు. రూబేను గోత్రము, షిమ్యోను గోత్రము, లేవి గోత్రము, ఇష్మాకారు గోత్రము, యోదా గోత్రము, ఈ విధముగా బెన్యామీను గోత్రము వరకు చివరి వరకు అన్ని గోత్రముల పేర్లు రాసి ఆ సాక్ష్యపు మందసము ఎదుట ప్రత్యక్షపు గుడారంలో పెట్టినప్పుడు ఇక వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ నిద్రపోతున్నారు. అహరోనికి నిద్ర పట్టట్లేదంట. అందరూ నిద్రపోతున్నారు. కానీ అయ్యా నేను అడిగానా? నేను అడగలేదుగా, నువ్వే ఏర్పాటు చేశావు. నేను అభిషేకించమన్నానా? నువ్వే అభిషేకించావు. నేను వచ్చానా? నువ్వే పిలిచావు. నేను వెళ్ళానా? నువ్వే వెళ్ళమన్నావు. నేను చేశానా? నువ్వే చేయమన్నావు. మరి ఇప్పుడు నీ ఏర్పాటును నిరూపించవలసినది కూడా నీదే బాధ్యత. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చుట్టూ ఎవరి కర్రలు ఉన్నాయి? వ్యతిరేకించే వారి కర్రలు, సరిగే వారి కర్రలు, గొనిగే వారి కర్రలు, చుట్టూ ఉన్నటువంటి సహోదరులు ఎవరు సలుగుతూ గొనుగుతూ బాధ పెడుతూ వ్యతిరేకిస్తూ ఎలాగంట అలాగంట అదంట, ఇదే దేవుని ఏర్పాట, అహరోనే చెయ్యాలా, అతని కుమారులే చెయ్యాలా, అక్కడికే వెళ్ళాలా, అతనే తీసుకురావాలా, అతనే ధూపం వేయాలా, అతనే బలి అర్పించాలా, అతనికేనా అధికారము, అదేనా ఇదేనా అని ప్రభువా నేను చుట్టూ చూస్తే నా చుట్టూ శత్రువులే ఉన్నారయ్యా. ఎంత బాధ! చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి, అనుభవించడంలో బాధ ఉంటుంది, అనుభవించడంలో కన్నీరు ఉంటుంది. చెప్పుకోవడానికి వినడానికి సరదాగా ఉండొచ్చు, కానీ అనుభవించినటువంటి వారి యొక్క దుఃఖము,
అది వర్ణనాతీతముగా ఉంటది. కాబట్టి ఈ అహరోను అనుకుంటూ ఉన్నాడు, అయ్యా ఈ వ్యతిరేకుల మధ్యలో నేను ఉన్నానయ్యా, నన్ను వ్యతిరేకించే సహోదరుల కర్రలు నా చుట్టూ ఆవరించి ఉన్నాయ్యా. తెల్లవారేసరికి ఈ సరుగు ఎక్కువైపోద్దేమో, తెల్లవారేసరికి ఈ దోషం ఎక్కువైపోద్దేమో, తెల్లవారేసరికి ఈ వ్యతిరేకత ఎక్కువైపోద్దేమో. నీవు నన్ను చిగురించకపోతే ఇది నా సొంత ఆలోచన అనుకుంటారయ్యా, ఇది నా సొంత ఏర్పాటు అనుకుంటారయ్యా అని నిద్రపోకుండా దేవుని సన్నిధిలో బహుశా కన్నీరు విడుస్తూనే ఏడుస్తూనే ఉన్నాడు అహరోను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. చూడండి, ఒక్కొక్క పర్యాయము ఎట్టి అనుభవములు మానవులమైనటువంటి మనము, దేవుని పిల్లలమైనటువంటి మనము వెళ్ళవలసి వస్తుంది. మన చుట్టూ విరోధులు, మన చుట్టూ వ్యతిరేకుల మధ్యలో, అది బంధువులే కానీ, కుటుంబమే కానీ, సహోదరులే కానివ్వండి, లేక గ్రామంలోనే కానివ్వండి, అందరికీ ఒకవేళ ఇటు అనుభవం ఎదురు కాకపోయినా కూడా ఏదో ఒక సందర్భంలో ప్రతి వారు కూడా వ్యతిరేకతను అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి అంటే దేవుని పాదములు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే తండ్రి గారు దేవదాసయ్య గారు తెలుగు క్రైస్తవ కీర్తనలో ఒక చక్కని కీర్తన రాసి ఉన్నారు. 61వ నెంబర్ పాట. పరమాదేవుండేనా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు. పరమాదేవుండేనా
దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సేవ చేసే మమ్మల్ని కూడా లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి అని మాకు తెలుసు. ఎవడేమీ చేయలేడు. దేవునికి స్తోత్రం. ఎవడు ఏమీ చేయలేడు. ఎందుకో తెలుసా? మేము దేవుని సేవలోనికి రాలా. మమ్మల్ని ప్రేమించి ఎన్నిక లేని, జ్ఞానము లేని, ధనము లేని, బలము లేని మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాలను చెదరగొట్టేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినా, మీ వ్యాపారములు పడగొట్టాలని కానీ, మీ చెరువులను పాడు చేయాలని కానీ, మీ కుటుంబాన్ని పాడు చేయాలని కానీ, మీ బిడ్డల భవిష్యత్తును పాడు చేయాలని కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ధైర్యం తెచ్చుకోండి. ఎవడు ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇహలోక సంబంధముగా మన తెలివి తక్కువతనం వలన, మన పాపము వలన, మన అజ్ఞానము వలన, మన అతిక్రమముల వలన శాపము ఒకవేళ భూమి మీద ఉన్న మనుషుల వలన వచ్చినా, వ్యతిరేకత భూమి మీద ఉన్న మనుషుల వలన వచ్చినా, పరలోకము నుండి చూస్తూ ఉన్నటువంటి దేవుడు శాపాన్ని ఇచ్చే దేవుడు కాదు కానీ ఆశీర్వాదము ఇచ్చే దేవుడు. శాపమును ఇచ్చే దేవుడు కాదు కానీ రక్షణ ఇచ్చే దేవుడు. శాపమును ఇచ్చే దేవుడు కాదు కానీ పరలోకము ఇచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రాత్రంతా నిద్రపోలా. మిమ్మల్ని అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఏ మొక్కైనా సూర్యరశ్మి లేకుండా, సూర్యుని వెలుగు లేకుండా బ్రతికిన మొక్క గాని, చిగురించిన మొక్క గాని ఉందా? ఉందన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి. మీ వామహస్తాన్ని చూసి సంతోషిస్తాను. సూర్యరశ్మి లేకుండా ఈ భూమి మీద ఏ చిగురు కూడా రాదు. కానీ లోపల లోక సంబంధముగా ఆ రాత్రంతా చీకటే ఉంది. కానీ నీతి సూర్యుడైనటువంటి ప్రభువు అహరోను కర్ర మీద ఉదయించారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నిన్ను గొలిచెదా రావయ్యా మా యేసయ్యా, నిన్ను గొలిచెదా రావయ్యా, హృదయ దేవలమందు ముదమున నిన్ను నిలిపి
ఇప్పుడు ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి దేవుడు, సాక్ష్యపు మందసములో ఉన్నటువంటి దేవుడు, దేవాది దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి అహరోను కర్ర చిగురించినట్లుగా దేవుడే చేసి ఉన్నారు. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 17వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా, వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. చప్పట్లు కొట్టి మహిమపరుస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. వెలుగు లేనిదే చిగురు రాదు, సూర్యరశ్మి లేనిదే ఏ చిగురు వేయదు, ఏ చెట్టు మొలవదు. అసలే అది మోడు, అసలే అది ఎండిన కర్ర. ఆ కర్రేమో చీకట్లో ఉంది. అది చిగురించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ భూమి మీద ఏది లేనప్పటికీ కూడా పరలోకపు తండ్రి, నీతి సూర్యుడైనటువంటి ప్రభువు ఆ కర్ర మీద ఉదయించగా ఆ దేవాది దేవునికే ఏది ఏర్పాటు కర్రో తెలుసు, ఏది ఏర్పాటో తెలుసు. దేవుని యొక్క ఏర్పాటు ఏదో ఆ కర్రను దేవుడు ఎన్నుకుని అది చిగిర్చిందంట. 2 పువ్వులు పూసిందంట. 3 బాదము పండ్లు గలదాయెను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. నీ సంతోషము నీకు కావలెనా, నీ సంతోషము నీకు కావలెనా, నీ సంతోషము నీకు కావలెనా. నేనే యేసు రక్షకురాలు, నేనే యేసు రక్షకురాలు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పనా సత్యమైన సంతోషమేనండి. ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా, ఎన్ని కర్రలు వ్యతిరేకముగా చుట్టూ ఉన్నా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, దేవుని యొక్క ఏర్పాటు చిగురింపజేస్తే, పుష్పాలు వస్తే, ఫలాలు వస్తే, ఇంకా ఉసూరు అనుకుంటే అక్కడే ఎందుకు ఏడవాలి, ఎందుకు దుఃఖపడాలి? చెప్పనా సత్యము కానీ సంతోషం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఏర్పాటు
ఎవరి కర్రలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారంట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మాటలు లేవు, మాట్లాడుకుంటాను లేవు, ఇదేంటి అంటం లేదు, సనుగు లేదు, సందేహం లేదు. ఎవరు రుజువు చేశారు? దేవుడే రుజువు చేశారు. కాబట్టి ఈ ఏర్పాటును గ్రహించినటువంటి మిగిలినటువంటి సహోదరులు ఏం చేస్తున్నారు అనగా, వారు ఎవరి కర్రలు పట్టుకుని వారు వెళ్ళిపోతా ఉంటే, ఇప్పుడు స్థిరమైనటువంటి యాజకత్వము, స్థిరమైన ఆశీర్వాదము, స్థిరమైన చిగురు, స్థిరమైన వృద్ధి, స్థిరమైనటువంటి దీవెన దేవుడు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. సాతానుతో మన తండ్రి గారు దేవదాసయ్య గారు అన్నారు, ఓ సాతానా, ప్రవాహములకు అడ్డు వస్తే అది పక్కన పడి పాయలు చేసుకుని వెళ్ళిపోతుంది, కానీ ప్రవాహం ఎక్కడైనా ఆగిద్దా? చెప్పండి, ఆగదు. ఎందుకని? ఈ ప్రవాహము దేవుడు ఇచ్చిన ప్రవాహం, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవాహం. అది పక్కన పడుతుంది, పాయలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటే మీ వృద్ధిని ఎవరు ఆపలేరు. మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంటే మీ బలహీనతలు దేవుడే తొలగిస్తాడు. మందులు వాడడానికి సొమ్ము లేకపోయినా, హాస్పిటల్కి వెళ్ళడానికి శక్తి లేకపోయినా, ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బు లేకపోయినా, ఎవరి సహకారం లేకపోయినా, చూసేవారు లేకపోయినా, వినేవారు లేకపోయినా, గ్రహించేవారు లేకపోయినా, సహకరించేవారు లేకపోయినా, మీకు ఎవరు తోడుగా ఉంటారు? చెప్పండి. ఒక ముసలమ్మ చెప్తుంది, అమ్మ నాకు కంటికి ఆపరేషన్ పడింది అన్నారు, కానీ ఆపరేషన్ చేయించే వాళ్ళు ఎవరు లేరు. ఆ కోడలు, అమ్మో నాకు కుదరదు, మా అమ్మాయి ప్రసవం అయింది, బాలెంతుంది, ఇంట్లో ఉంది అందంట. ఈ కోడలు, అమ్మో నేను తెల్లవారులేస్తే 4 క్యారేజీ కట్టాలి, నాకెలా సాగిద్దానంట. ఆ కొడుకు, ఏంటమ్మా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళి ఎప్పుడో రాత్రి 11ంటికి వస్తాను, నాకెలా కుదిరింది అన్నాడంట. ఇలాగూ ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పారు. ఎవరేమి సాకు చెప్పినా యేసయ్య ఉద్ధరించే దేవుడు. దేవునికి స్తోత్రం. యేసయ్య చిగురింప చేసే దేవుడు. అంతా అయిపోయింది, ఇంకా నా వలన ఏమీ కాదు అని ఎవరైనా అనుకుంటున్నారేమో, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మరలా ఆయన శాపమును కొట్టివేసి చిగురింప చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. చివరిగా ఈ మాటను మనం చదువుకుని ముగించుకున్నాం. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20-21 వచనాలు. ఇదిగో లేవీయులు చేయు సేవకు 20-21 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు, నీ స్వాస్యము నేనే. ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క 10వ భాగములన్నిటినీ వారికి స్వాస్యముగా ఇచ్చితిని. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కర్రలు వారు తీసుకుని వెళ్ళిపోయారు. అందరినీ మరలా దేవుడు పిలిచారు. అందరూ వచ్చారు. రూబేను, అదిగో
ఆ 100 ఎకరాలు, ఆ స్వాస్యము, ఆ భూభాగము నేను నీకు నీ పిల్లలకి ఇచ్చేస్తున్నాను. ఇదిగో ఈ స్థలం ఇది, ఇదిగో ఈ పొలాలు, ఈ మడులు, ఈ యొక్క ధనము, ఈ స్వాస్యము నీది. లేవి గారు పాపం అహరోను కుమారుడు, లేవి వంశస్థులు నిలబడి నాకు ఇది ఇస్తాడేమో అనుకుంటున్నారు ఎవరిలో. మరలా ఇంకో చోటకి వెళ్తే ఇంకో పాత్ర వారికి పనిచేస్తున్నారు. నాకు ఇది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు అనుకుంటుంటే అది కూడా ఒకలా దేవుడు. ఇదిగో నువ్వురా, ఇదిగో నువ్వురా, నువ్వు పక్కనుండు. లేవి వంశస్థులు అన్నాడు, నువ్వు పక్కనుండు, నువ్వు పక్కనుండు. ఇదిగో నువ్వురా, ఇదిగో ఇది నీది, ఈ పంట నీది, ఈ పొలం నువ్వు పండించుకో, ఈ స్వాస్థ్యం నీది, ఈ స్వాస్థ్యం నీది అని అనుకుంటే మరి దేవుని కార్యాన్ని ప్రశ్నించలేనటువంటి లేవి వంశస్థులు అలాగే చేతులు కట్టుకుని అలాగే దేవుని ముందు అనగా మోషే గారి ముందు నిలవబడినప్పుడు దేవుడు లేవి వంశస్థులతో అంటూ ఉన్నాడు, ఇదిగో ఇట్లా అందరికీ ఆ భూములు, ఆ పొలాలు, ఆ స్థలాలు, ఆ ధనము, ఆ ఆస్తి అంతా స్వాస్థ్యం ఇచ్చారు కదా. నీ స్వాస్థ్యం ఏంటో తెలుసా? నేనే. నీ స్వాస్థ్యం అవో తెలుసా? నేనే నీ స్వాస్థ్యం, నేనే నీ హక్కు, నేనే నీ ఆస్తి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు లేవి వంశస్థులు అనుకుంటున్నారు, ప్రభువా నీవే నా స్వాస్థ్యం అయితే నాకేం కావాలి? ఇంకా ఎవరు పోయినా ఏమి పోయినా, ఎవరు పోయినా ఏమి పోయినా, యేసు నాకు యేసయ్యుండు ఏమి కావలే, యేసు నాకు యేసయ్యుండు ఏమి కావలే. ఎవరు కావలే, నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే. నన్ను అందరూ అన్ని విడిచినా, నన్ను అందరూ అన్ని విడిచినా, ఎన్నడూ విడువనట్టి యేసు కావలే, నన్నెన్నడూ విడువనట్టి యేసు కావలే. ఎవరు కావలే, నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంతృప్తేనా? లేవి గారికి హ్యాపీయేనా? చెప్పండి మీరు, చెప్పండి, హ్యాపీయేనా? ఇప్పుడు లేవి గారికి, లేవి వంశస్థులకు హ్యాపీయే, దేవుడే స్వాస్థ్యము. కానీ దేవుడి పని జరగాలి కదా. మరి బలిపీఠం కట్టబడాలి, బలులు అర్పింపబడాలి, దోపాటికి మరి సాంబ్రాణి కావాలి, నూనె కావాలి, శుభ్రం చేసుకోవాలి, తెరలు కావాలి, పని కొరకు ధనం కావాలి, దేవాలయం కొరకు అన్నీ కావాలి. కాబట్టి మరలా దేవుడు ఏమంటున్నారంటే తర్వాత వచ్చిన చదవండి, ఇదిగో ఇదిగో లేవీయులు చేయు సేవకు, లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. దేవునికి స్తోత్రం. మీకు అర్థం అవ్వాలంటే 11 గోత్రాల వారికి 100 రూపాయలు చొప్పున, అంటే 100 చొప్పున 100 అంతల ఫలము, 100 100 100 100 1100 ఇచ్చాడు. ఒక్కొక్కరికి 100 అంతల ఫలం, 100 అంతల దీవెన. ఇప్పుడు వీడికి లేవి గారికి, లేవి వంశస్థులకు నేనే స్వాస్థ్యం అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అందరితో అంటున్నాడు,
ఇదిగో మీకు 100 ఇచ్చాను కాబట్టి మీరు 10వ వంతు అనగా 100లో ఎంత 10 తీసుకుని వెళ్ళి ఎవరికి ఇవ్వాలి? నా పనికి వాడాలి, నా పని విస్తరించాలి, నా పని జరగాలి, దేవుని రాజ్యం కట్టబడాలి. కాబట్టి నువ్వొక 10 11 మంది 11 10 తీసుకొచ్చి లేవి గారికి ఇచ్చేస్తే ఎంత చెప్పండి? ఇప్పుడు లేవి గారి దగ్గర ఉన్నదంతా మీరు చెప్పాలి. లెక్కలు బాగా తెలుసుగా, డ్వాక్రా గ్రూపుల్లో లెక్కలు, వడ్డీ లెక్కలు, ఆ లెక్కలు ఈ లెక్కలు అన్నీ తెలుసుగా. చెప్పండి. లేవి గారి దగ్గర ఉన్నదంతా 110. ఒక్కొక్కరి వంశము దగ్గర ఉన్నదంతా 90. ఇప్పుడు వారి దగ్గర ఉన్నదేమో 90, లేవి గారి దగ్గర ఉన్నదేమో 110. అదే దేవుని పిల్లలకు దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు కొరకు పనిచేసిన ఆయన వారికి బాకీ పడడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పని చేస్తే దేవుని కార్యము తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం జరుగుతుంది. దేవుడే నిలబెట్టుకుంటాడు, దేవుడే పని జరిగించుకుంటాడు, దేవుడే ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. దేవుడు 10వ వంతు ఇమ్మన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీవు ఎవరి వలనైతే నీ ఆత్మీయ జీవనం వృద్ధి పొందుతూ ఉందో, నీ ఆత్మీయ తండ్రి ఎవరో వారికి నీ 10వ వంతు. 10వ వంతు ఏమంటే చాలా మంది 10 ఎత్తారు. ఎవరికి? పాస్టర్ గారికి అనుకుంటారు. పాస్టర్ గారికి అనుకుని పాస్టర్ గారులకి మేమనే కాదండి ఇక్కడ నిలబడి ఉన్నాం, లేకపోతే స్వచ్ఛశాలలో పనిచేస్తూ ఉన్నటువంటి మా గురించనే చెప్పట్లా. నేను ఆయా ప్రాంతాలలో నుండి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీకు చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, మనము ఒక విత్తనం ఇస్తే అనేకమైనటువంటి ఫలాలను ఎలాగైతే మనం కోసుకుంటామో, మనము విత్తినది కొలది మనము దేవుని యొక్క ఆశీర్వాదమును మనం కోసుకుంటాము. కానీ మనం ఏమి విత్తకపోతే దేవాలను ఆశీర్వదించి, దేవాలను దీవించి అంటే మనం విత్తితేనే కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బ్యాంకులో ఏమీ వేయలేదు, అసలు ఏమి వేయకుండా వెళ్ళి విత్డ్రా ఫామ్ మీద 1 లక్ష రూపాయలు రాసి, మేనేజర్ గారు నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి అంటే ఎక్కడా? ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ముందు బాగానే చెప్తాడు, అమ్మా మీ అకౌంట్లో ఏమి బ్యాలెన్స్ లేదు. ఉంటేనే ఇస్తారా ఏంటి? మీరు ఉంటేనే ఇవ్వాలా? ఏమి బ్యాంక్ ఎందుకు అంటే అప్పుడు ఓహో కొంచెం స్క్రూ లూజ్ అనుకుంటా, కొంచెం మైండ్ తేడా మైండ్ ఇది అని చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీని పిలిచి నేను ఎందుకు వెళ్ళాలి అని అన్నారు అనుకోండి, ముందు పంపించడానికి చూస్తారా? లేకపోతే కదా. మనం వేసుకోకుండా, మనం దాచుకోకుండా, మనము డ్రా చేసుకోవడానికి ఎలా కుదురుతుంది? దేవుని సన్నిధి కూడా అంతే, జ్ఞాపకం పెట్టుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అదే ఉద్దేశంతో సేవలో నిలబడేటువంటి మేము అదే ఉద్దేశంతో నిలబడి దేవుని పనిని జరిగించుచు ఉన్నాం. మా సంఘంలో వారికి తెలుసు, బయట ఉన్నటువంటి వారికి, ఇతర విషయాల వారికి తెలుసో తెలీదో మాకు తెలియదు. కానీ మేము స్వస్తిశాలలో కానివ్వండి, సంఘములో కానివ్వండి, మాకు వచ్చేటువంటి ప్రతి రూపాయిలో నుండి 10వ భాగమును తీసి బైబిల్ మిషన్ హెడ్ క్వార్టర్ గుంటూరులో మేము ప్రతి నెలలో జమ చేస్తాము. మాకు రీసిప్ట్ ఇస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని ఇబ్బందుల కొలువులో ఉన్నా
దశమ భాగమే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మా ఆశ ఎలా ఉంటుందంటే 200 ఇవ్వాలి ప్రభువానికి. కానీ పని జరగాలి కదా, పని జరగాలి కదా. ఇప్పుడు చేసేది కూడా దేవుడి పని కాబట్టి ఇక్కడ పనికే సరిపోతా ఉందంటే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, లేవీయుని లేక లేవి వంశస్థులను యాజకులైనటువంటి వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. మిమ్ములను దేవుడు విడిచిపెట్టరు. 3 మారిపోయినటువంటి జీవితంలో ఆయన చిగురింప చేయగలడు. ఏ మార్గం లేని చోట ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆయన నడిపించగలడు. ఆహారం లేనటువంటి స్థలంలో ఆకాశములో నుండి ఆహారం ఇచ్చి ఇశ్రాయేలును పోషింపగలడు. నీరు లేనటువంటి స్థలంలో ప్రవాహమును పుట్టించి ఆయన దాహమును తెచ్చి బ్రతికించగలడు. మనము దేవుని శక్తి మీద ఆధారపడదాం. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని శక్తి మీద ఆధారపడితేనే ధైర్యం. దేవుని వైపు చూస్తేనే. ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం. ఆయన మన కోసం రక్తం కార్చాడు. ఆయన మన కొరకు బలి అయిపోయాడు. ఆయన మన కొరకు, ఆయన మన యొక్క బ్రతుకు కొరకు బలిదానం అయిపోయాడు. బలిపీఠం మీద బలి పశువు దహించబడినట్లుగా ఆయన శిలువ బలిపీఠం మీద దహించబడ్డాడు. చూడండి, సీఎం గారు వచ్చాడు అనుకోండి, మా గుర్రపల్లమే వచ్చాడు అనుకోండి, లేకపోతే మధ్వానుకునే వచ్చాడు అనుకోండి, కారు దిగాడు అనుకోండి, చుట్టూ సెక్యూరిటీ గార్డులు ఉంటారా? ఏమా ఉంటారా? దేవునికి స్తోత్రం. మన బోటలు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అన్నాం అనుకోండి, ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మీకు అర్థమవడానికి, వాళ్ళ చేతుల్లో బ్రీఫ్ కేసులు లాంటివి ఉంటాయి చూడండి. కొన్ని బ్రీఫ్ కేసుల్లో వెపన్స్ ఉంటాయి. కొన్ని బ్రీఫ్ కేసులు ఎవరైనా ఒకవేళ ఏదైనా అపాయం తలపెడితే అది బటన్ నొక్కి కానీ బుల్లెట్ ప్రూఫ్ అన్నమాట. అలా ఒక తెరలాగా వచ్చేసింది ఆయన చుట్టూ, లేకపోతే ఒక అధికారి చుట్టూ, ఒక సీఎం చుట్టూ, ఒక పిఎం చుట్టూ, ఒక రాష్ట్రపతి చుట్టూ ఆ వలయం లాగా ఏర్పాటైపోతారు ఆ సెక్యూరిటీ వాళ్ళు. ఒక వలయం లాగా ఆ వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ ఆ మ్యాట్లు కొట్టుకొని చాలా అక్కడ ఉన్నటువంటి వారు చూడండి, బాగా గమనించండి. ఆ సెక్యూరిటీ ఎందుకు వచ్చారో తెలుసా? మన నాయకుడు, అధికారి, ఈయన సీఎం, ఈయన పిఎం. కాబట్టి ఒకవేళ ఏ అపాయమైనా వస్తే చనిపోవటానికైనా సరే సిద్ధపడి వచ్చారు. అర్థమవుతుందా మీకు? ఏదైనా అపాయం వచ్చిందనుకోండి, ముందు ఎవరు చనిపోతారు? ఆ సెక్యూరిటీ, ఆ సిబ్బంది చనిపోతారు. ఇప్పుడు గమనించండి, మనమంట దేవుని కంట, సీఎం కన్నా, పిఎం కన్నా ఎక్కువ అంట మన కోసం ఎవరు చనిపోయారు? చెప్పండి కొట్టండి. మన కోసం ఎవరు చనిపోయారు? మనం అందరికన్నా ఎక్కువ కదా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి దృష్టిలో ఎక్కువ? చెప్పండి, ఎవరి దృష్టిలో ఎక్కువ? దేవుని దృష్టిలో ఎక్కువ. మనలను చిగురింప చేయగలిగిన దేవుడు. నాకేముందండి, నాకు అంతా పోయిందండి, ఆస్తి అంతా పోయిందండి, అప్పుడు బాగా అయిపోయిందండి, కుటుంబంలో నెమ్మది లేదండి, అన్ని ఇబ్బందులేనండి, శరీరంలో ఆరోగ్యం లేదండి, ఏముందండి, ఇంకా ఏముందండి అంటే ఏముండాలి? యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మోకరించండి. ప్రభు వైపు చూస్తూ ఒక క్షణము ప్రార్థన చేసుకున్నాం. ప్రభు వైపు చూస్తూ, దేవా, ఆహారంలో కరుణ చిగురింప చేసినట్లుగా నా జీవితంలో మీరు చిగురింప చేయాలంటే అందరూ కూడా అడగండి ఒక్కసారి. ఈ మోషే ఉపవాస సన్నిధి పండుగలో ఉన్న మనము, దేవా యేసయ్య, అహరోను కర్ర చిగురించింది. ప్రతికూల పరిస్థితుల మధ్యలో, ప్రభు శత్రువుల మధ్యలో, అననుకూల
పరిస్థితులు, సలుగులు, గొడుగులు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్న వారి మధ్యలో అహరోను తల చిగురించినట్లుగా నన్ను కూడా, నా కుటుంబంలో కూడా చిగురింపజేయండి తండ్రి అని అందరూ నోటరించి ఒక్కసారి ప్రార్థన చేసుకోనండి. ప్రభువా, నా కుటుంబాన్ని చిగురింపజేయండి, నా బిడ్డలను చిగురింపజేయండి, నా మూడు బాధల స్థితిని విడిపించండి, చిగురింపజేయండి. ప్రభువా, ఇది మొదలుకొని నేను చిగుర్చుదును. ప్రభువా మీరే సహాయం చేయండి. నా జీవితంలో చిగురు రావాలయ్యా, మా జీవితంలో పూత రావాలయ్యా, మా జీవితంలో నుండి ఫలాలు రావాలయ్యా. మూడు బారిన స్థితిలో, విశ్వాసము కోల్పోయిన స్థితిలో, ప్రభువా విశ్వాసమును పోగొట్టుకున్న స్థితిలో నేనున్నా, పడిపోయిన స్థితిలో నేనున్నానయ్యా. నన్ను లేవనెత్తండి, నన్ను లేవనెత్తండి. నా విశ్వాసమును సరిచేయండి, నా విశ్వాసమును బలపరచండి, నన్ను చిగురింపజేయ్యా అని ఎవరికి వారే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోనండి. దేవా యేసయ్యా, సహాయము చేయండి. నీవు మంచి దేవుడవయ్యా, నీవు గొప్ప దేవుడవయ్యా, నీవు శక్తివంతుడమైనా, నీవు సహాయం చేసే దేవుడమైనా, నీవే సహాయం చేయదండి అని ప్రభు సన్నిధిలో మనమందరము ప్రార్థన చేద్దాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా,
ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. దైవముల తండ్రి, ఎంత చింతతో శాలలోకి వచ్చాము, ఎంత వేదనతో శాలలోకి వచ్చాము, ఎన్ని ఇబ్బందుల మధ్యలోనికి మా పరిస్థితులు మమ్మల్ని నెట్టివేస్తూ ఉండగా శాలలోనికి వచ్చి మిమ్మల్ని ఆశ్రయించి ఆ సాక్ష్యపు గుడారములోనికి ఈ జీవితము, ఈ కర్ర వచ్చిందయ్యా. చిగురింప చేసే దేవుడు నీవే, పుష్పింప చేసే దేవుడు నీవే, ఫలింప చేసే దేవుడు నీవే. నీ సహాయం చేత సాగుచ్చిన ఒక్కొక్క బిడ్డగా వర్ధిల్ల చేసి చింత యావత్తు మీ మీద వేసి వారి గృహాలకు తిరిగి వెళ్ళినప్పుడు నెమ్మదితో, సమాధానంతో, విడుదలతో, గొప్ప సాక్ష్యములతో వర్ధిల్లే కృప, రాకడ సిద్ధపాటు, వధువు సంఘ అంతస్తు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత.